అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. భక్తుడి కోసం 28 యుగాలుగా ఇటుక మీద వేచి ఉన్న విఠలుడి గురించి, ఆ భక్తుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. అసలు విఠల విఠల అనే నామం వెనక ఉన్న అర్థం పరమార్థం కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ భక్తుడు భగవంతుణ్ణి మనం మెప్పించగలిగితే మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడండి ఆ భగవంతుడు. దానికి ఉదాహరణే మనం ఈ విఠలుడి యొక్క పుండరీకుడి యొక్క చరిత్ర అయితే మనం తెలుసుకుంటామండి. అసలు పాండురంగ స్వామిని మనం ఒకసారి దీర్ఘంగా చూసినట్లయితే ఆయన 2 చేతులు నడుము మీద పెట్టుకుని ఒక ఇటుక మీద నిలబడతాడండి. ఆ ఇటుక మీద నిలబడడానికి గల కారణాలు ఏంటో అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. విఠల విఠల అనే పదం యొక్క అర్థం ఏమిటి? కేవలం 21 సార్లు విఠల విఠల అని చూడండి. మీ మనస్సులో వచ్చే ప్రశాంతతకు మీరు స్వయంగా గమనిస్తారు. భక్తుడి కోసం దేవుడు 28 యుగాలుగా వేచి ఉన్నాడంటే మీరు నమ్ముతారా? అది పుండరీపురం విఠలుడి మ్యాజిక్. మీరు ఎప్పుడైనా గమనించారా? మిగతా దేవుళ్ళ కంటే విఠలుడి నామస్మరణ ఏదో తెలియని భక్తి ఉంటుంది. అసలు విఠల అంటే అర్థం ఏంటో, ఆ నామం పలికితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? విఠల విఠల అని ఎందుకు అంటారో మీకు తెలుసా? దీని వెనక ఉన్న రహస్యం మీ ఆలోచన విధానాన్ని మార్చగలదు. పాండురంగ విఠలుడి నామస్మరణ వెనక ఉన్న రహస్యం, ఆ గుడికి వెళ్ళడం వల్ల కలిగే ఫలితాలు గురించి, విఠలుడి నామాన్ని ఎన్నిసార్లు అనాలి, అలా అనడం వల్ల వచ్చే అసలైన ధ్యానం లాంటి ప్రభావం కలిగించవచ్చునని కొందరు భావిస్తారు. ప్రయోజనాలు ఏంటో ఎవరికీ తెలియని అద్భుతమైన విషయాలు. విఠల అనే శబ్దానికి అర్థం వి అంటే జ్ఞానం, ఠ అంటే శూన్యం లేదా అజ్ఞానం, లా అంటే లయం చేయడం లేదా తీసివేయడం. భక్తుల భావన ప్రకారం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడే విఠలుడు. మనం విఠల అని పలికినప్పుడు శాస్త్రీయంగా నాలుక నోటిలోని పైభాగాన్ని తాగుతుంది. మంత్రోచ్చారణ సమయంలో ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలు మనస్సుని ప్రశాంతం చేయడంలో సహాయపడతాయని అనేకులు అనుభవంగా చెప్తారు. దీంతో మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మశాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. పాండురంగడు ఇటుక మీద ఉంటాడు కదండి. అసలు ఇటుక మీద ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఒక స్టోరీ ఉందండి దీనికి. పుండరీకుడు అనే భక్తుడు తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు విఠలుడు దర్శనమిస్తాడు. అప్పుడు పుండరీకుడు తన తల్లిదండ్రుల సేవలో ఉండి దేవుని కోసం ఒక ఇటుకను పెట్టి, నేను పనిలో ఉన్నాను, దీని మీద నిలబడు అని చెబుతాడు. భక్తుడి మాట కోసం స్వామి ఇప్పటికీ పుండరీపురంలో 2 చేతులు నడుంపై పెట్టుకొని ఇటుక మీద నిలబడే ఉంటాడు. పుండరీకుడి కోసం యుగాలుగా నిలబడి ఉన్నాడు. మనం గుడిలో విఠలుని చూసినప్పుడు ఆయన 2 చేతులు నడుంపై పెట్టుకుని ఉంటాడు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, తన భక్తుడైన పుండరీకుడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవ పూర్తి చేసి తన వైపు చూస్తాడా అని స్వామి యుగాలు తరబడి ఆ ఇటుక మీద అలాగే వేచి చూస్తున్నాడట. భక్తుల కోసం దేవుడు అంతకాలం వేచి ఉండడం కేవలం పుండరీపురంలోనే కనిపిస్తుందని ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుందండి. భక్తుల విశ్వాసం ప్రకారం పుండరీకుడి భక్తి గొప్పతనాన్ని స్మరించుకుంటూ స్వామి ఇటుకపై నిలబడి ఉన్నట్లు భావిస్తారు. ఇది భక్తి యొక్క స్థిరత్వానికి ఒక ప్రతీకగా చెప్పబడుతుంది. దేవుడి చెమట పడుతుంది. ఆషాఢ ఏకాదశి సమయంలో భక్తులు స్వామి సజీవంగా స్పందించినట్లు గాఢమైన అనుభూతిని చెందుతారని అక్కడి వారు చెబుతారు. ఆత్మీయ అనుభవాన్ని కొందరు చెమటలా కనిపించిందని భావిస్తారు. ఇది భక్తి యొక్క ఆత్మీయ భావనగా భావించబడుతుంది. మరాఠీ భాషలో వి అనే పదానికి కొన్ని అంతర్థాలు ఉన్నాయని కొందరు భావిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం పుండరీపుర దర్శనం మరియు చంద్రభాగ నదిలో స్నానం చేయడం వల్ల మనస్సుకి ప్రశాంతత, మానసిక ధైర్యం మరియు ఆశాభావం పెరుగుతాయని చెబుతారు. భక్తుల నమ్మకం ప్రకారం పుండరీపుర దర్శనం వల్ల మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆ విశ్వాసమే అనేక కష్టాలను అధిగమించే శక్తిని ఇస్తుందని చెబుతారు. పాద నమస్కారం. భారతదేశంలో ఏ ప్రధాన దేవాలయంలోనైనా సరే గర్భాలయంలోకి వెళ్ళి దేవుడి విగ్రహాన్ని తాకడం సాధ్యం కాదు.
కానీ పుండరీపురంలో ప్రతి భక్తుడు నేరుగా స్వామి పాదాలపై తల పెట్టి నమస్కారం చేయవచ్చు. దేవుడు అందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పడమే దీని ఉద్దేశం. ఆ గుడికి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? అయితే విఠలుడు అంటే వ్యాధిని హరించేవాడని, సర్వరోగాల నుండి విముక్తుడు చేస్తాడని కూడా మనకి ఒక అర్థమైతే చెప్పబడుతుంది. వీటిలో నామస్మరణ చిత్తశుద్ధిని కలిగిస్తుందని, మీ మనస్సుల్లో అనవసరమైన ఆలోచనలు రానివ్వకుండా చేస్తుందని, ఎవరైతే ఈ నామాన్ని మనస్ఫూర్తిగా పలుకుతారో వారికి ఆపద సమయాల్లో ఆ పాండురంగడే స్వయంగా వచ్చి సాయం చేస్తాడని భక్తుల నమ్మకం. స్వామి చేతులు నడుము మీద ఎందుకు ఉంటాయో తెలుసా? సంసారం అనే సముద్రం కేవలం మొలలోతు నడుము వరకు మాత్రమే ఉంది, భయపడకండి అని చెప్పడానికి అది ఒక సంకేతం. నాతో పాటు అందరూ ఇలా పలకండి: విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ అంటూ ఆ స్వామివారి నామాన్ని తలుచుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.